2025 సీజన్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అద్భుత ప్రదర్శనతో దూసుకుపోతోంది. ముఖ్యంగా ఏవే మ్యాచ్లతో సరికొత్త చరిత్ర సృష్టించింది. లీగ్ దశలో ఆడిన అన్ని ఏవే మ్యాచ్లు గెలవడమే కాకుండా కీలకమైన క్వాలిఫైయర్ 1 లోనూ విజయం సాధించి ఫైనల్ కు దూసుకెళ్లింది. దీంతో క్వాలిఫైయర్ 2 లో గెలిచిన జట్టుతో జూన్ 3న అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరగనున్న టైటిల్ పోరులో ఆర్సీబీ తలపడనుంది. ఐపీఎల్ లో ఎక్కువ ఫ్యాన్ బేస్ ఉన్న టీం ఆర్సీబీ. ఇప్పటి వరకు ఒక్కసారి కప్పు కొట్టకపోయినా ఆర్సీబీకి ఫ్యాన్ బేస్ ఏ మాత్రం తగ్గలేదు. ఏ సాలా కప్ నమ్దే అనే నినాదంతో ప్రతి సీజన్ లోనూ కోట్లాది మంది అభిమానులు తమ టీం కి సపోర్ట్ ఇస్తూనే ఉన్నారు. ప్రస్తుతం ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు నేరుగా ఫైనల్ కి వెళ్ళింది. అయితే ఐపీఎల్ టోర్నమెంట్ లో ఇలా ఫైనల్ కు చేరడం ఆర్సీబీకి కొత్త ఏం కాదు. ఇప్పటి వరకు మొత్తం 4 సార్లు ఫైనల్స్ లో అడుగుపెట్టింది. ఐపీఎల్ ప్రారంభమైనప్పటి నుంచి 2009, 2011 అలాగే 2016లో ఆర్సీబీ ఫైనల్ కు చేరింది. మళ్ళీ ఇన్నాళ్లకు క్వాలిఫైయర్ 1 లో పంజాబ్ ని ఓడించి తన చిరకాల స్వప్నాన్ని సాధించేందుకు ఆర్సీబీ జట్టు పోరాడుతోంది. కోల్కతా, చెన్నై, ముంబై, పంజాబ్, ఢిల్లీ వేదికలపై ప్రత్యర్థి జట్లను వారి సొంత గడ్డపైనే మట్టి కర్పించింది. ఈ సీజన్ లో ఆర్సీబీ అద్భుత ఫామ్ కు అనేక కారణాలున్నాయి. గతంలో కేవలం కొందరు కీలక ఆటగాళ్లపైనే ఆధారపడేదన్న విమర్శలను పటాపంచలు చేస్తూ ఈసారి జట్టు సమిష్టిగా రాణిస్తోంది. విరాట్ కోహ్లీ తన అనుభవంతో కీలక ఇన్నింగ్స్ ఆడగా ఫిల్ సాల్ట్ వంటి విదేశీ ఆటగాళ్లు విధ్వంసకర బ్యాటింగ్ తో ఆకట్టుకున్నారు. కొన్ని మ్యాచ్లలో స్టాండ్ ఇన్ కెప్టెన్ గా వ్యవహరించిన జితేష్ శర్మ అద్భుత ఇన్నింగ్స్ తో జట్టును ముందుండి నడిపించాడు. కీలక సమయాల్లో బౌలర్లు కూడా వికెట్లు తీస్తూ ప్రత్యర్థులను కట్టడి చేయడంలో సఫలమయ్యారు. దీంతో తమ అభిమాన జట్టు ఐపీఎల్ ట్రోఫీని ముద్దాడాలని కోట్లాది మంది అభిమానులు ఆశగా ఎదురుచూస్తున్నారు. క్రికెట్ నిపుణులు కూడా ఆర్సీబీ ప్రస్తుత ఫామ్ ను ప్రశంసిస్తూ వారికి ఫైనల్లో గెలిచే అవకాశాలున్నాయని విశ్లేషిస్తున్నారు. మరి ఈసారి ఐపీఎల్ ఫైనల్లో ఆర్సీబీ విజేతగా నిలుస్తుందో లేదో తెలియాలంటే జూన్ 3 వరకు ఎదురు చూడాల్సిందే.